చూడండి, మోషేతో దేవుడు అంటున్న ఒక మంచి మాట అండి. ఏమంటున్నాడో తెలుసా? నువ్వు వెళ్ళి నా ప్రజల్ని రక్షించు, నీవు వెళ్ళి నా ప్రజల్ని విడిపించు అని చెప్తున్నప్పుడు మోషే అంటున్నాడు, అయ్యా అసలు నాకు తోడుగా ఎవరిని పంపిస్తావు నువ్వు? సరే, నీ ప్రజల్ని రక్షించమని చెప్తున్నావు, నీ ప్రజల్ని తీసుకురమ్మని చెప్తున్నావు, ఐగుప్తు నుండి పాపం నుండి తీసుకురమ్మని చెప్తున్నావు. బాగానే ఉంది. కానీ ఎలా తీసుకురావాలి? ఎవరిని పంపిస్తున్నావు నాతో అంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో నా సన్నిధి నీకు తోడుగా వచ్చుచున్నది. ఎవరు రానవసరంలా నీకు తోడుగా, ఇదిగో నేనే నీతో బయలుదేరి వచ్చుచున్నాను, నీకు ముందుగా వెళ్ళి మార్గం సిద్ధపరుస్తున్నాను, ఇదిగో నేను నీకు తోడుగా వస్తున్నాను అంటే మోషే అంటున్నాడు, అయ్యా నీవు రాకపోతే నేను ఒక్క అడుగు కూడా వేయను, నీవు నాతో వచ్చితేనే నేను వెళ్తాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, దేవుని సన్నిధి మనతో లేకపోతే మనము జీవించడం చాలా కష్టం. దేవుని సన్నిధి మనతో రాకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు సక్సెస్ రాదు. దేవుడి సన్నిధి నీతో రాకపోతే నువ్వు సక్సెస్ లైఫ్ జీవించలేవు. శత్రువుల మీద నీకు విజయం రాదు. కానీ ఎప్పుడైతే దేవుడు నీతో వస్తాడో నీ జీవితంలో ప్రతిదీ సక్సెస్ కాబోతుంది ప్రియులారా.